మనం ఈరోజైతే మన్నా ధన వ్లాగ్స్లో వచ్చేసేటప్పటికి విత్ బాదం పాలు అండ్ కోవా. ఎందుకంటే ఇది ఎండాకాలంలో చాలా ఇప్పుడు నేను ఏలూరులో తాగినప్పుడు వచ్చేసేటప్పటికి 60 రూపీస్. మన విసనపేటలో కూడా 60 రూపీస్ అవుతుంది. ఎక్కడ తాగినా 60 రూపీస్ అవుతుంది. అందుకే అసలు మనం ఆ 60 రూపీస్తో అయిద్దో లేదో చూద్దాము. 60 రూపీస్తో అయిద్దో లేదో చూద్దాం, ట్రై చేద్దాం. చూడండి, ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటోనని చెప్పి. ఈ పాలైతే మరిగిపోయినాయండి, అందుకే మనం బాదం పౌడర్ మిక్స్ చేద్దాం. మీకైతే ఎంత సరిపోతుందో అంత వేసుకోండి ఫ్రెండ్స్. బాదం పౌడర్ అయితే నాకైతే ఇంత సరిపోయింది. ఇటువైపు వచ్చేసేటప్పుడు మనకు కోవా తయారు చేయడానికి అయితే పాలు బాగా మరిగించుకోవాలి, అందుకే మరిగించుకుంటున్నా. మనకైతే బాదం పాలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం కోవా చేసుకుందాం. అయితే ఈ పాలను హాఫ్, అంటే ఇప్పుడు మనం పౌసే తీసుకొని హాఫ్ నాకైతే హాఫ్కి మరిగిపోయినాయండి, అందుకే నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతే అంత షుగర్ వేసుకోండి. కొంచెం తీగ కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, నేనైతే నార్మల్గా వేసుకుంటున్నా. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం కోవా చేయడానికి చాలా సేపు తిప్పుతూనే ఉండాలి. మనకైతే కోవా రెడీ అవుతుందండి, తిప్పుతూనే ఉండాలి. చూడండి అలా. మనకైతే కోవా రెడీ అయిపోయిందండి. పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను, మనం ఇంత బాదం పాలు చేసుకున్నాం కదా, ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫుల్ వీడియో చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి, కూల్గా తాగుదాం మధ్యాహ్నం అని చెప్పి.